యోబు అన్నాడు, ఆయన నోటి ఆజ్ఞలను విడిచి నేను తిరగలేదు, నా స్వ అభిప్రాయము కంటే ఆయన మాటను నేను ఎక్కువగా ఎంచి తిని అన్నాడు. అది భక్తుల యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏంటి ఆ యొక్క గొప్ప రహస్యం అంటే, వాళ్ళ జీవితాల్లో కమిట్ అయిపోయారు. దేవుని మాటకు నా అభిప్రాయాన్ని పక్కన పెట్టాలి, దేవుడు ఏం చెప్పాడో దానికి నేను చేయాలి, కట్టుబడి ఉండాలి, ఆయనకు సమీపం కావడానికి ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు అన్నటువంటి తీర్మానాలు వాళ్ళకున్నాయి. అందుకే దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదించాడు. వారినే కాదు, వారి ద్వారా అనేకుల్ని ఆశీర్వదించారు. కానీ ఇలాంటి వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? ఏమీ లేదు. వాళ్ళు జీవించబడలేదు, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు కూడా దీవించబడలేదు. కాబట్టి మనం చాలాసార్లు పరిశీలించుకోవాలి.